కాశీలో కొలువైన సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా హనుమా. కాశీలో కొలువైన సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము, నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము. భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము, నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము. కాశీలో కొలువైన సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. నవావతారాలు నవక్షేత్రాలు నవ పర్వాలు నవనవోన్మేషణం, నవనిధులు నీ లీలలు. నవావతారాలు నవక్షేత్రాలు హనుమా, ఏమని కీర్తింతు నీ మహిమా. రామ కార్యమున చూపిన గరిమా హనుమా, ఏమని కీర్తింతు నీ మహిమా. రామ కార్యమున చూపిన గరిమా, ఎదలో కొలువై నిలుచు దైవమా. హనుమ భక్తుల పాలిట వరమా, ఎదలో కొలువై నిలుచు దైవమా. హనుమ భక్తుల పాలిట వరమా. హనుమా, ఏమని కీర్తింతు నీ మహిమా. రామ కార్యమున చూపిన గరిమా. ప్రభాత భానుని పండని తలచావు, నింగికెగిరావు సూర్యుని చేరావు. ప్రభాత భానుని పండని తలచావు, నింగికెగిరావు సూర్యుని చేరావు. మరుత తుల్య వేగం నీలో చూపావు, చిరంజీవి అని బ్రహ్మవరం పొందావు. మరుత తుల్య వేగం నీలో చూపావు, చిరంజీవి అని బ్రహ్మవరం పొందావు. హనుమా, ఏమని కీర్తింతు నీ మహిమా. రామ కార్యమున చూపిన గరిమా, ఎదలు కొలువై నిలుచు దైవమా. హనుమ భక్తుల పాలిట వరమా. హనుమా, 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 ఏమని కీర్తింతు నీ మహిమా. హనుమా, హనుమా. కూర్చుంటారు.
చిన్నారులకు చిన్న కథలు మరియు వారు రచించినటువంటి గీతాలకి స్వరరచన చేసి ఇవాళ శ్రీ ఆంజనేయ అనేటువంటి పాటల సీడీ ఆవిష్కరణ కూడా ఈనాడు జరగబోతోంది. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరింపబడుతుంది కొద్ది క్షణాల్లో. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా విశ్వనాథ శోభనాద్రి గారి తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మహీధర సీతారాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభా అధ్యక్షత వహించబోతున్నటువంటి డాక్టర్ శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ఆ తర్వాత ముఖ్య అతిథి శ్రీ నేమాని పార్థసారథి గారు, శ్రీ విశ్వనాథ శ్రీనివాస్ గారు ఆత్మీయ అతిథి, తర్వాత మరికొంతమంది విచ్చేయడానికి మనం వెయిట్ చేస్తున్నాం. వారి గురించి శ్రీ కోవిడ్ శ్రీనివాస్ గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు వేదిక మీదకి రండి. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు అయ్యా రండి. శ్రీ నేమాని పార్థసారథి గారు ముఖ్య అతిథి, మీరు రండి. శోభనాద్రి గారు మీరు రండి. మీరు వస్తే శ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి పుష్పమాలతో ఆహ్వానం పలుకుతున్నారు శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. తర్వాత శ్రీ పార్థసారథి గారికి, శ్రీ విశ్వనాథ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ క్రొవిడి శ్రీనివాస్ గారు అధికారి రండి. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారిని జ్యోతి ప్రజ్వలన కావాల్సినదిగా కోరుతున్నాం. శ్రీ పార్థసారథి గారు, విశ్వనాథ్ శ్రీనివాస్ గారు, శోభనాద్రి గారు మీరు కూడా వెళ్ళండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎన్ ఈశ్వర్ రెడ్డి గారు పెద్దలు రావాల్సింది. హవేశ్వస్తు భజంత్వేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమంతాం రైహష్టదస్రస్త్వజాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మజితే వాద్రవిణమాదిజుంతాం మయ్యాశీరస్తు మజితే బహూతిః. దైవ్యా హోతారావణిహంత పూర్వేరిష్టాస్యాదుర్వాసు వీరాః. మహ్యం గజంతు మమజాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు. ఏనో మాణిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపోచతామే. దైవీశ్వరుర్వైరోణః కృణోత విశ్వే దేవాస హైవీరయద్ధం. మాహాస్మహి ప్రజయామాతరుర్నోభిర్మారధామద్విషతే సోమరాజన్న. దీప ప్రజ్వలన ముహూర్త శుభముహూర్తో అస్తు. శృంగేరి జగద్గురు పీఠం ఆచార ప్రకారం గురు వందనం తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. అయ్యా. ఓం నకరమణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యజడో విశంతి. వేదాంత విజ్ఞాన సునిష్ఠితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః. తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దహ్కరం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సద్గుస్థం. తత్రాభిదహ్కరం గగనం విశోకస్తస్మిన్ యజస్తం తదుపాతి సవ్యం. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్గ్రహణ స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సారహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక
వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురపరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు అభినవతీర్థ మహాస్వామి గురుకరగ సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ 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 అనంత విభూషితస్య భారతీతీర్థ మహాస్వామినః తత్కరగ సంజాత శ్రీ 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 అనంత విభూషితస్య విధుశేఖర మహాస్వామినాంచ శరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి. ఓ వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతేదః ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తరువాత కార్యక్రమంలోకి వెళ్లే ముందు అతిథుల యొక్క పరిచయ వాక్యాలు, వారి గురించి 2-3 మాటలు నేను చెప్తాను. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఆచార్యులు మరియు పరిశోధన పర్యవేక్షకులుగా తెలుగు శాఖలో ప్రస్తుతం సిటీ కాలేజ్ నయాపూల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు కామర్స్, తెలుగు, జ్యోతిషంలో పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తెలుగులో రామకథ అనేటువంటి అంశంపై పిహెచ్డి చేశారు. గత 3 దశాబ్దాలుగా బోధనా వృత్తిలో, గత 4 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక రంగంలో సేవలు అందిస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వీరి పర్యవేక్షణలో 5 విద్యార్థులు పిహెచ్డి సాధించారు. ఇంకొక 6 మంది విద్యార్థులు వీరి పర్యవేక్షణలో వివిధ అంశాలపై పరిశోధన చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఈటీవీ, భక్తి టీవీ, దూరదర్శన్ టీవీ ఛానల్స్లో ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలలో మనకి కనిపిస్తూ ధర్మ సందేహాలు, మనకు వచ్చేటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. ఎరుక కన్నను సుఖము ఏ లోకమున లేదు, ఎరుక నెరుగ నెవరికి ఎరుక లేదు, ఎరుక సాటిదెరుక ఎరుకయే తత్వము విశ్వదాభిరామ వినరవేమ. అలాంటి ఎరుకని మనందరికీ కలిగిస్తున్నటువంటి డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయ్యా ఈశ్వర్ రెడ్డి గారు వచ్చారు. ఈశ్వర్ రెడ్డి గారు డైరెక్టర్ బయలాజికల్ ఈవెంట్స్ లిమిటెడ్. ఆ తర్వాత భగవద్గీత పఠనము, అధ్యయనము, తర్వాత దాని మీద చర్చలు, ప్రచారం చేయడము, అంతేకాకుండా సంస్కృతంలో కూడా పట్టు ఉన్నటువంటి వ్యక్తి వారు. వారు చేసే వృత్తి ఏదైనా ప్రవృత్తి కార్యక్రమాలు. వారికి స్వాగతం, సుస్వాగతం అండి. తర్వాతి మన మధ్యనున్న ముఖ్య అతిథి శ్రీ నేమాని పార్థసారథి గారు. వారి గురించి మనందరికీ తెలిసిందే. గొప్ప గాయకులు, గొప్ప సంగీత దర్శకులు, పాడుతా తీయగలో మొట్టమొదటి సిరీస్లో విన్నరు. వీరి గురించి విషయాలన్నీ కూడా వారికి సన్మాన కార్యక్రమం ఉంది, అప్పుడు మనం విపులంగా వారి గురించి మనం చెప్పుకుందాము. తర్వాత మన ఆత్మీయ అతిథి ఇవాళ మన మధ్య ఉన్నవారు శ్రీ విశ్వనాథ శ్రీనివాస్ గారు, ఆత్మీయ అతిథి. వీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న విశ్వనాథ ఇంటి పేరున్నందుకు తమ సాహిత్యపు వేర్లని మరువకుండా సాహితీ వ్యవసాయం కూడా చేస్తున్నటువంటి సాహితీ కర్షకులు వీరు. విశాఖవాసి, హైదరాబాదు నివాసి అయిన శ్రీనివాస్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పాటల రచయిత. దాదాపు 500కి పైగా పాటలు రచించి వాటిలో అనేక పాటలకు బాణీలు ప్రముఖ సంగీత దర్శకులతో చేయించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ గాయకుల గొంతులలో నుండి జనబాహుళ్యంలోకి పంపించడంలో శ్రీ విశ్వనాథ్ గారు సఫలీకృతులయ్యారు. వృత్తిరీత్యా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తెలుగు సాహిత్య రంగానికి తమ వంతు సేవలు అందిస్తున్నారు. భక్తి, ప్రేమ, శృంగారం, మోటివేషనల్, ప్రబోధాత్మక ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి గీత రచన అయినా చేయగల సమర్థులు. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే విశ్వనాథ్ గారు రాసిన అనేక గీతాలకు స్వరాలు సమకూర్చింది నేమాని పార్థసారథి గారు. విశ్వనాథ్ గారికి ఈ వేదికకి స్వాగతం. ఈశ్వర్ రెడ్డి గారికి విశ్వనాథ శోభనాద్రి గారు పుష్పమాలతో వారిని ఆహ్వానం పలుకుతున్నారు. అందరూ ఈశ్వర్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ మనకి ముఖ్య విశేషం ఏంటంటే విశ్వనాథ శోభనాద్రి గారు, ఆయన ఇవాళ కథానాయకుడు. యాక్చువల్గా వారి గురించి 2 మాటలు. విజయవాడలో
పుణ్య దంపతులు రామ్మూర్తి గారు మహాలక్ష్మిలకు 1952లో జన్మించడం, విద్యాభ్యాసం తిరువూరు, మచిలీపట్నం, గుంటూరులో పూర్తి చేయడం, ఉద్యోగాల వంకతో బొంబాయి, బెంగళూరు, బహ్రెయిన్, విజయవాడ, గుంటూరు, భాగ్యనగరంలో నివసించడం, తిరిగి హైదరాబాద్లో స్వగృహం నిర్మించుకుని స్థిరపడడం, ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిన జీవన పోరాటంలో అలసి 50 ఏండ్లకే నౌకరీలకు స్వస్తి పలకడం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాలి. పోనీ 50 ఏళ్లకే ఆయన రిటైర్ అయ్యి ఏమైనా ఖాళీగా కూర్చున్నారా అంటే వేమని అంటాడు, కాలము తెలియక చాలా కాలము కలదంచునున్న కాలమున్నందును కూలడు అంటే తెలివి లేనివాడు, కూలడు తనుతా తెలియక కూలెడు తొలిజామునందు గొబ్బున వేమ అంటారనమాట. కాలాన్ని అంతా వేస్ట్ చేసేసుకుని ఇంకా ఉంది కదా, రేపు ఉంది కదా, ఎల్లుండి చేద్దామనేటువంటి ఉద్దేశంతో కాకుండా విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్ అనేటువంటి సంస్థని స్థాపించి దాని ఆబ్జెక్టివ్స్ చూస్తే అసలు అంటే మొత్తం కవర్ చేయనటువంటి విషయం అందులో ఏది లేదనమాట. అటు లిటరరీ నుంచి సోషియో ఎకనామికల్ యాక్టివిటీ నుంచి పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ నుంచి బోల్డ్ అన్ని యాక్టివిటీస్ వారు పెట్టి వాటన్నిటికీ సేవలు అందిస్తూ, అలాగే తీర్థయాత్రలు చేస్తూ మనస్సు ఆధ్యాత్మిక వైపు పైన మొదలుపెట్టడం, వేద ప్రచారానికి నడుము గట్టి నమామి వేదమాత్రం అనేటువంటి పత్రికను స్థాపించడం, 14 ఏళ్ళు భక్తి శ్రద్ధలతో ఆ పత్రిక నిర్వహించడం వల్ల అజ్ఞానాంధకారం దూరమై జ్ఞాన మార్గం బోధపడడం. అన్నమాచార్యులు వారు అంటారు, జ్ఞానయజ్ఞం ఈ గతి మోక్ష సాధనము అంటారు. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం అంటాడు. ఏది తెలిస్తే మోక్షం, ఏది తెలియకుంటే బంధం. అలాంటివన్నీ ఆయన గ్రంథాల్లో మనకి చెప్పారు. ఇందాక కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు వారి ధర్మ సందేహాల ద్వారా మనకు ఎలాగైతే చెప్పారో, అలాగే మన శోభనాద్రి గారు మనకి ఆయన గ్రంథాల ద్వారా, ఆయన గ్రంథాలు చూస్తే మనకు తెలుస్తుంది. అద్భుతమైనటువంటి ప్రింటింగ్ అనమాట. మామూలుగా కొన్ని కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా అలాంటి పనులు చేయరు. మానసికంగా ఆయనకి ఆలోచన అనేటువంటి ఆస్తి ఉండబట్టి ఇలాంటివన్నీ చేశారు. కానీ ఒక్కొక్క పుస్తకం చూస్తే కలర్ ప్రింటింగ్, అసలు ఆ బైండింగ్ చూస్తే నేను మొన్న అదే అడిగాను, సార్ మీరు ఇంత ఇది ఎలా చేస్తున్నారు, హౌ యు ఆర్ ఏబుల్ టు డూ, అదంతా సరస్వతి కటాక్షం అని చెప్పి వారు చెప్పుకోవడం అనేది ఒక గొప్ప విషయం. తర్వాత అనేక పురాణ ఇతిహాసాల రహస్యాలను అన్ని అవగాహన చేసుకున్నవన్నీ చిన్నపిల్లలకి అనువుగా ఉండేటట్టు అనేక గ్రంథాలు రచించి భాగవతం మీద, రామాయణం మీద, మహాభారతం మీద, ఆ తర్వాత అన్నిటికీ మించి సమాజం పట్ల తనకు ఉన్నటువంటి ఒక ప్రేమని ఏ విధంగా చాటుకున్నారంటే రెండు పుస్తకాలు నేను పూర్తిగా చదివింది. ఒకటి తపోవనం అనేటువంటి పుస్తకం, రెండేమో వివాహం అనేటువంటి విషయం. పెళ్లి చూపుల దగ్గర నుంచి 16 రోజుల పండుగ వరకు ఏం చేయాలి అంటే, నేను నిన్ననే మా వాళ్ళ ఇంట్లో ఎవరితో పెళ్ళి అయితే ఈ పుస్తకం ప్రత్యేకంగా తెల్లాపూర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను, ఇది చదువుకోండి అమ్మా మీరు చాలు, ఇంకా మీరేం చూసుకోవాల్సినట్టు అంత అద్భుతంగా గ్రంథీకరణ చేశారనమాట. మనకు తెలియని విషయాలు బోల్డ్ అని చెప్పారు. ఎస్పెషల్లీ తపోవనం అనేటువంటి పుస్తకంలో అది ఒక పుస్తకం కాదు, ఒక విధంగా చూస్తే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిది అనమాట. తపోవనం అనేటువంటి ఒక వనాన్ని నిర్మించాలంటే మీరు ఆలోచించాల్సినటువంటి విషయాలేంటి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడుండాలి, ధ్యాన మందిరాలు ఎక్కడుండాలి, గురువుగారి ఆయన యొక్క మందిరం ఎక్కడుండాలి, ఎవరైనా వస్తే వాళ్ళకి ఉంచడానికి అనువుగా వారికి ఎలాంటి అంటే 3 బెడ్రూమ్స్ ఎన్ని కట్టాలి, 2 అసలు అందులో ఆయన ఒక సివిల్ ఇంజనీర్ కూడా చెప్పలేడు అనమాట. అన్ని విషయాలు ఆయన చెప్పారు. అసలు అందులో మామూలు విషయం కాదు. అంటే ఇంకొకటి ఏంటంటే గ్రంథం రాయడము, ఒక నవల రాయడము క్యాజువల్గా ఏదో హీరోయిన్ పెట్టేసి రకరకాలుగా చేయడం అది కాదు ఇక్కడ విషయం. ఒక గ్రంథ రూపంలో మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు, అష్టాంగ యోగం అంటే ఏంటి, మళ్ళీ ఒక్కొక్క యోగంలో ఎన్నెన్ని పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ విపులంగా ఆయన విశదీకరించారు. అందులో ధ్యానం అంటే ఎట్లా చేయాలి, సత్యమనే పలుకుము, అసలు తపోవనం అంతా ఆ గురువుగారు చెప్పింది సత్యమనే పలుకుము అనేటువంటి దాంట్లో ఉందన్నమాట. అందులో అంటారు, సత్యమనుచు వేరే జగమున గనలేదు, నిత్యమగుచు ఆత్మ నెగడియిండు, నిత్య వస్తు వెరగ నీవిపో బ్రహ్మంబు విశ్వదావిరామ వినరవేమ అంటాడు. అది చదివినప్పుడల్లా ఆ పుస్తకం నాకు కొన్ని చోట్ల కళ్ళమని నీళ్లు కూడా వచ్చాయి. ఆ రాయుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఒక గురువుగా ఎట్లా మలిచారనేది. నేను నిన్న ఫోన్ చేసినప్పుడు వారిని అదే అడిగాను, సార్ తపోవనం అనేటువంటి గ్రంథం రాశారు బాగానే ఉంది, ఇట్ ఈస్ నాట్ ఎ కంకాక్టెడ్ స్టోరీ అన్లెస్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ దట్ యూ కెనాట్ రైట్ దిస్. మీకు ఇలాంటి ఉద్దేశం ఏమన్నా ఉందా ఇలాంటివన్నీ నిర్మించాలని అంటే నాదే అండి అని చెప్పారు. అంటే అంత అద్భుతంగా హృదయానికి హత్తుకునేటట్టు రాశారు. ఎవరికి ఏ పనులు అప్పగించాలి, అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కూడా అందులో ఒక దాన్ని ఏంటంటే ఒక రిఫరెన్స్ మెటీరియల్ పుస్తకం కింద మనం తపోవనాన్ని తీసుకోవచ్చు అనమాట. అంత అద్భుతంగా రాశారు. ఇది సమీక్ష అనుకోకండి సార్, నా మనసులో జరిగినటువంటి ఒక స్పందనని నేను మీకు తెలియజేస్తున్నాను. అది చదువుతుంటే అందరూ మీరు తీసుకుని ఆయన దగ్గర కొనుక్కుని చదవండి. మీరు ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన అలాగే కృషి చేస్తూ ఇవాళ శ్రీ ఆంజనేయం
తర్వాత చిన్నారులకు చిన్న కథలు అనేటువంటి శ్రీ ఆంజనేయులు దగ్గర బోల్డన్ని హనుమంతుడికి సంబంధించిన మనకి తెలియని కథలన్నీ కూడా వారు రాయడం జరిగింది. నేను కొన్ని కథలు చదివితేనే నాకు అనిపించింది, అయ్యో నాకు కూడా తెలియదే అని అనిపించింది అనమాట. అట్లాగే చిన్నారుల చిన్న కథలు అని చెప్పి దగ్గర ఒక 100 మంది మహర్షుల గురించి, కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ఒక 30 కథలు, మాఘమాసం విశిష్టత గురించి. ఇవాళ మామూలు మాసాలు ఏం తెలియదు, సెప్టెంబరు అక్టోబరు అవి తప్పితే మనకి మాసాలు తెలియవు కదా. అలాంటివన్నీ కూడా వారు పొందుపరిచారు. అంటే మన ధర్మం గురించి వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, తాపత్రయం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలని అదంతా తెలుస్తుంది. విశ్వనాథ శోభనాద్రి గారికి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వారి గురించి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గొప్ప కార్యక్రమం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంలో మాకు పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ భగవంతుడు మీకు మరింత శక్తినిచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, మాకు కూడా అందులో భాగస్వామ్యం కల్పించాలని కోరుతున్నాను. ఇది మన శోభనాద్రి గారి గురించి చిరు పరిచయం. ఆ తర్వాత సభాధ్యక్షులు శ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు వారి యొక్క తొలి పలుకులు పలుకుతారు. ఇప్పుడు శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. ఆత్మీయులారా, నిజంగా నేను ఏదో పూర్వజన్మ పుణ్యం కారణం చేత ఈ కార్యక్రమంలో, ఇలాంటి కార్యక్రమాలలో లేదా వివిధ టీవీ ఛానల్స్ మాధ్యమాల ద్వారా మా నాన్నగారు నాకు చెప్పిన విషయాలను మీతో పంచుకునే అవకాశానికి నోచుకుని ఉన్నాను. ఏవైనా పొరపాట్లు పలికి ఉంటే అవి నావి, మంచి మాటలు ఏమైనా ఉంటే అవి మా నాన్నగారు వెంకటరమణ శాస్త్రి గారివి అని సవినయంగా విన్నవిస్తూ, రచయిత, కవి, పండితుడు శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారితో ఒక దశాబ్దం కింద పరిచయం అనుకుంటాను. అది కూడా ఏదో ఇలాంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథి, గ్రంథం ఆవిష్కరణ, సంగీత సాహిత్యపరమైన కార్యక్రమం అది వనశ్రీపురంలో నిర్వహించారు. నమామ వేదమాతరం పత్రిక అప్పుడు చక్కగా ప్రచురణలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి కాలం అది. ఆ తదుపరి వారు తమ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తూ బహుకాలం కాశీక్షేత్రవాసం చేయడం, లౌకికంగా ఉండే సమస్త బంధాలను ఒకటి ఒకటి త్రెంచుకుంటూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక సందర్భంలో విశ్వనాథ్ గారు భమిడిపాటి వారితో ప్రస్తావన వచ్చినప్పుడు వారు మీ గురించినటువంటి మాటలు చెప్పి ఉన్నారు. మీతో మాట్లాడగా నేను కాశీలో ఉన్నాను అని మీరు చెప్పడం నాకు చాలా ఆనందం కలిగించింది. అటువంటి మీరు శివదర్శనం గ్రంథం కూడా మీరు వ్రాయడం, ఈ కార్యక్రమానికి నేను వస్తాను తప్పకుండా అని చెప్పిన అనంతరం ఒక 3 రోజుల క్రింద వేదవ్యాస పాఠశాల కుంట్లూరులో వేద విద్యార్థులకు వేసవి శిక్షణలో ఆ విద్యార్థులందరికీ శివదర్శనం గ్రంథాన్ని బహుమానంగా మొదటి ద్వితీయ బహుమతులుగా ఇచ్చే సమయంలో మళ్ళీ పుస్తకం చూసి శోభనాద్రి గారితో మళ్ళీ మాట్లాడే అవకాశం పరమేశ్వరుడు నాకు ఇస్తున్నాడే అని నేను ఆనందపడిపోవడం నిజంగా ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం. గ్రంథావిష్కరణ అనంతరం గ్రంథంలో ఉండే ఇతర విషయాలన్నీ కూడా ప్రస్తావన చేద్దాం. ఆత్మీయులైనటువంటి శ్రీ నేమాని పార్థసారథి గారితో కూడా పూర్వం 1-2 సభలలో ఇలా కూర్చునే అవకాశాన్ని పరమేశ్వరుడు నాకు ఇచ్చి ఉన్నాడు. వారి సంగీత కచేరీలు అనేకం నేను
చివరి వరుసలలో కూర్చుని విని వెళ్ళిపోయిన జ్ఞాపకాలు నాకున్నాయి. వారికి సహకారం అందించేటటువంటి ఆత్మీయులు శ్యామ్ కుమార్ గారు, అలాగే రాజగోపాలాచార్య గారు నాకు చాలా సన్నిహితులు. ఉదయమే శ్యామ్ గారితో మాట్లాడి ఉన్నాను. వారి గురించి నేను కొత్తగా మీతో మాట్లాడవలసింది ఏమీ లేదు. వారి పక్కన కూర్చోవడం కూడా నాకు ఆనందం కలిగించే అంశం. మరి ఒక పక్కన ఆర్కే ప్రొడక్షన్స్ వారి కార్యక్రమం పాడుతా తీయగా ఈ టీవీలో ఎంత పేరు పొందిందో అంతకంటే మించిన పేరు పాటకు పట్టాభిషేకం అనే పేరిట రాఘవేంద్రరావు గారి కల్పనలో వచ్చిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు, ఆత్మీయులు, సన్నిహితులు శ్రీనివాస్ గారు, ఆ కార్యక్రమంలో కొన్ని ఎపిసోడ్స్కి నేను కూడా వ్యాఖ్యాతగా, అతిథిగా కొన్నింట్లో నేను పాల్గొన్న అనుభవం కాబట్టి ఆ వేదిక పైన వీరితో కలిసి కూర్చున్నాను. కీరవాణి గారితో వీరు చేసిన ఆ కార్యక్రమంలో నేను ఉన్నాను. అలా పాత జ్ఞాపకం ఒకటి మళ్ళీ కొత్తగా గుర్తు చేసుకోవడం. క్రోపిడి శ్రీనివాస్ గారు, వారి గురించి ఇప్పుడే విన్నాను. శంకరమఠం నల్లకుంటలో చాలా కార్యక్రమాలు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అలకాపురిలో కార్యక్రమాల్లో కూడా తప్పకుండా భవిష్యత్తులో మీతో పాటు పాలు పంచుకుంటానని వాగ్దానం చేస్తూ, మహీధర సీతారాం గారి గురించి అంటే సుమారుగా ఒక 10 ఏళ్ల పరిచయం అని చెప్పాలి. వారి సంస్థ అక్కడ నాతో వారు పంచాంగ శ్రవణం చేయించారు. ఆ తదుపరి వాళ్ళు చాలాసార్లు నాతో మళ్ళీ మళ్ళీ కార్యక్రమాల కోసం అన్నా కూడా నేను ఎప్పుడూ కుదరనటువంటి వ్యవహారంలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా అభయాంజనేయ స్వామి దేవాలయం మారుతి నగర్లో సుభర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణోత్సవం వారు చేస్తారు. ఆ పీఠం, ఆ అర్చన, ఆ విధానం వేరు. ఒక 10 ఏళ్లుగా దానికి నేను ఈ సందర్భంగా వెళ్ళి 10 మాటలు పలికి రావడం ఒక 10 ఏళ్లుగా అలవాటులో ఉన్న విషయం. ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని రావడంలో ఉండే ఉద్దేశ్యం ఒక్కటే, ఇది కూడా శ్రీ ఆంజనేయం, ఇది కూడా శ్రీ ఆంజనేయం. కళ్యాణం చేస్తే వారు వ్రాసిన గ్రంథాన్ని అనుసరించి కళ్యాణం అయ్యేటటువంటి సమయంలో చెప్పే ముచ్చట్లు అనేకం నేను చెప్పవలసి ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మణోనత్రే అంటూ వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తే చిన్నపిల్లవాడి వలె నేను కూడా ఇందులో ఉండే 4 కథలు చదువుకునే అదృష్టాన్ని ఆ పరమేశ్వరుడు, రుద్రవీర్య సంభవుడైనటువంటి ఆంజనేయుడు ఇలా నాకు అందించాడేమో అనే ఆనందంతో ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నాకు పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తున్నాను. అలాగే ఆత్మీయులైన మీ అందరికీ కూడా మరొక్క మారు ఆ సీతారామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభించుగాక అని కోరుకుంటూ, ఈ పీఠం గురుపీఠం. ఒక్క 15 రోజుల క్రింద నేను పీఠానికి వెళ్ళి వచ్చి ఉన్నాను. చాలా నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియదు. శృంగేరి వచ్చాడా పోయాడా అన్నట్లుగా వెళతాను, దర్శనం చేసుకుంటాను, గంటలో మళ్ళీ బయటకు వచ్చేస్తాను. ఎవరికి కనిపించను కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ గురుస్మరణ చేయడం నాకు నిజంగా రోమాంచితమైన అంశంగా జ్ఞాపకం చేసుకుంటూ, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మా నాన్నగారు నాకు చెప్పిన మాట ఒక్కటే, ఉన్నది వదలొద్దు, కొత్తది తేవద్దు. తల్లిని తండ్రిని అనుసరించి ఉండేవాడికి సకల తీర్థాల పుణ్యాలు సేవించిన పుణ్యఫలం లభిస్తుంది. మా నాన్నగారితో 87లో తిరుపతికి వెళ్ళాను. మళ్ళీ మా నాన్నగారు వెళ్ళిపోయి నాకు మనమడిగా పుట్టిన తర్వాత అదే నక్షత్రంలో ఈ మధ్యనే మళ్ళీ వెళ్ళొచ్చాను. మా అమ్మగారితో శ్రీశైలం 91లో వెళ్ళాను. మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు. అమ్మా నాన్న అలాంటి ఉద్దేశ్యం మనకు అంజనీ కుమారుడైన ఆంజనేయుడు మనకు దాసాంజనేయుడిగా, ప్రసన్నాంజనేయుడిగా, వీరాంజనేయుడిగా మనకు తెలియజేస్తాడు. ఈ గాథలన్నీ మన పిల్లలకి చెప్పడం కోసం అక్షరీకరించిన మిత్రులు, మాన్యులు, పండితులు శ్రీ శోభనాద్రి గారిని మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మహీధర సీతారాం గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. శుభమస్తు. శ్రీరామ జయం. ధన్యవాదాలు డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. తర్వాత గ్రంథ ఆవిష్కరణ శ్రీ ఆంజనేయం శ్రీ నేమాని పార్థసారథి గారి చేతుల మీదుగా ఈ యొక్క అద్భుతమైనటువంటి గ్రంథరాజము మల్టీ కలర్లో మనకి తెలియని ఆంజనేయ స్వామి వారి కథలు అర్థమయ్యేలా చెప్పినటువంటి
ఈ యొక్క గ్రంథరాజాన్ని ఇప్పుడు వారు ఆవిష్కరణ చేస్తున్నారు. పార్థసారథి గారు. తరువాతి రెండవ గ్రంథం ఆవిష్కరణ చిన్నారుల చిన్న కథలు, చిన్నారులకు చిన్న కథలు. శ్రీ విశ్వనాథ శ్రీనివాస గారి చేతుల మీదుగా ఈ యొక్క గ్రంథావిష్కరణ జరుగుతుంది. ఇందులో దగ్గర 165 కథలు, ఋషులు, పురాణ పురుషులు, మహర్షులు, ఆ తర్వాత కార్తీక మాస కథలు, మాఘమాస కథలు, ఇలాంటివన్నీ మల్టీ కలర్లో ప్రింట్ చేయించారు. అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. శ్రీనివాస గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతోంది. శ్రీ ఆంజనేయం అనేటువంటి శీర్షికన శ్రీ కళాపూర్ణ శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు 9 గీతాలని రచించడం జరిగింది. ఆ యొక్క గీతాలకి స్వర రచన చేసి వారు శ్రీ నేమాని పార్థసారథి గారు. ఆ యొక్క సిడి ఆవిష్కరణ కూడా వర్చువల్గా జరుగుతుంది, అంటే ల్యాప్టాప్లో జరుగుతుంది. అది మీకు ఆ సౌండ్ స్పీకర్లు మీకు వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. పరాశర సంహిత అను ఉపాసనా గ్రంథములో పరాశర మహర్షి ఆంజనేయుని చరిత్రను గూర్చిన అనేక నిగూఢ రహస్యాలు, దేవరహస్యాలను సంపూర్ణంగా వివరించి చెప్పారు. వాటి ఆధారంగా శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు శ్రీ ఆంజనేయం అను గ్రంథమును రచించినారు. త్రిపురాసుర సంహారంలో శివునికి అధిక శక్తిని కలిగించేందుకు బ్రహ్మ, విష్ణువులతో సహా సకల దేవతలు తమ తేజస్సులో కొంత శాతం శివునిలోకి ప్రసరింపజేశారు. ఆ సంగ్రామంలో శివుని విల్లుకి విష్ణువు బాణముగా నిలిచి సేవలందించాడు.
దానికి గుర్తుగా సమయం వచ్చినప్పుడు తాను కూడా విష్ణువుకి సేవలందించాలని శివుడు తన మనస్సులో తలచాడు. శివపార్వతులు వృషభ పర్వత విహారానికి వెళ్ళినప్పుడు శివుడు సకల దేవతాంశలతో కూడిన తన తేజస్సును పార్వతీదేవి యందు ప్రసరింపజేశాడు. పార్వతీదేవి భారం మోయలేక అగ్నిదేవునికి అందించింది. అగ్ని కూడా తాళలేక ఆ దివ్య తేజస్సును వాయుదేవుని యందుంచాడు. ఆ తరువాత వాయుదేవుడు ఆ దివ్య తేజస్సును అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి యందు ప్రసరింపజేశాడు. అంజనాదేవి సకల దేవతా స్వరూపుడైన ఆంజనేయుడిని ప్రత్యక్ష దైవముగా మనకు అనుగ్రహించింది. ముల్లోకాలలోనూ 3 రావణాసురులు లోకాలను పీడిస్తున్నారు. రావణ సంహారం చేయడానికి శ్రీహరి రాముడుగా అవతరించాడు. శివాంశగా ఆంజనేయుడు, కాళికాంశగా సీతాదేవి అవతరించారు. ఆంజనేయుని చరిత్ర, నవావతారాల వైభవం, ఆయన దివ్యనామాలు, క్షేత్రనామాలను వర్ణిస్తూ శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు రచించిన 9 పాటలకు స్వరరచన చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ పాటలను నాతో పాటు చిరంజీవి హరిణి ఇవటూరి, మేధా అనంతుని, హాసిని భట్టిప్రోలు గానం చేయడం జరిగింది. శ్రీ శోభనాద్రి గారు సభక్తికంగా మీకు అందిస్తున్నటువంటి ఈ 9 ఆధ్యాత్మిక సంకీర్తనలను ఆస్వాదించండి. ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము, శివ పార్వతుల వృషభ పర్వత విహారము. ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము, శివ పార్వతుల వృషభ పర్వత విహారము. ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము, వీచింది మలయ మారుతం, తాల్చింది అంజన గర్భం. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ జననం, ఆంజనేయ జననం, ఆంజనేయ జననం, ఆంజనేయ జననం, ఆంజనేయ జననం. వీచింది మలయ మారుతం, తాల్చింది అంజన గర్భం. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ జననం. శివ పార్వతుల వృషభ పర్వత విహారము, ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము. నవావతారా నవనిధి దాత వానర వీర త్రిమూర్తి రూప దేవతా స్వరూప పవన కుమారా. నవావతారా వానర వీర త్రిమూర్తి రూప దేవతా స్వరూప పవన కుమారా. ఆంజనేయ ప్రసన్నాంజనేయ కరుణావతార అభయముద్ర స్వరూప అష్టాక్షరీ మంత్రేశ్వర. ఆంజనేయ ప్రసన్నాంజనేయ కరుణావతార అభయముద్ర స్వరూప అష్టాక్షరీ మంత్రేశ్వర. శివ పార్వతుల వృషభ పర్వత విహారము,
ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము. మారుతం మారుతి నీవే మాకాధారం నీ రూపం ప్రసన్నం నీ హస్తమే అభయ సంకేతం. దేహాధారం మారుతం మారుతి నీవే మాకాధారం నీ రూపం ప్రసన్నం నీ హస్తమే అభయ సంకేతం. అనుక్షణం నీ నామ స్మరణం రక్షణ వలయం అంజనాతనయ శ్రీ హనుమా మారుతి వందనం. అనుక్షణం నీ నామ స్మరణం రక్షణ వలయం అంజనాతనయ శ్రీ హనుమా మారుతి వందనం. శివ పార్వతుల వృషభ పర్వత విహారము ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము. వీచింది మలయ మారుతం తాల్చింది అంజన గర్భం వైశాఖ బహుళ దశమి ఆంజనేయ జననం. శివ పార్వతుల వృషభ పర్వత విహారము ఆంజనేయ స్వామి అవతారానికి శ్రీకారము. పార్థసారథి గారు ఒక పాటతో ఆపాలని లేదు, 9 వినయాలని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది, అంత అద్భుతంగా ఉంది పాట. అండ్ శోభనాద్రి గారి రచన కూడా అంత అద్భుతంగా ఉంది. మీరు పద్యం రాస్తున్నారు, వచనం రాస్తున్నారు, గీతం రాస్తున్నారు. అసలు మీకు పరిచయం లేని సాహితీ ప్రక్రియ అంటూ ఏమన్నా ఉందా అనేది ఒక అనుమానం కలుగుతుంది సార్. అద్భుతంగా రాశారు. తర్వాతి కార్యక్రమం గ్రంథ సమీక్ష, శ్రీ విశ్వనాథ శ్రీనివాస్ గారిచే గ్రంథ సమీక్ష ఉంటుంది. సభకు నమస్కారం. సభావేదికను అలంకరించిన అసామాన్యులకు, సభను అలంకరించిన మాన్యులకు ఈ సామాన్యుడి నమస్సు మనస్సులు. నేను గతంలో అనేక సభల్లో పాల్గొన్నాను, అనేక ప్రసంగాలు చేశాను. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ వక్తగా అనేక బహుమానాలు పొందాను. కానీ ఎందుకో ఈ సభను చూసిన తర్వాత నాకు ఏదో తెలియని ఒక భావోద్వేగంతో కూడిన భయం కలిగింది. ఎందుకంటే అందరూ కూడా పండితులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరి మధ్యలో నేను అసలు ఈ వేదిక పంచుకునేందుకు నాకు అర్హత ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన శోభనాద్రి గారు కాబట్టి నాకు అనిపిస్తుంటుంది. పరిశోధనాద్రి, శోభనాద్రి నిత్య పరిశోధనాద్రి, ఎప్పుడు ఏదో ఒక పరిశోధనలోనే ఉంటుంది ఆయన ఏదో ఒకటి ఎక్కడ మనకు తెలియని విషయాలు అన్నిటినీ కూడా ఎక్కడెక్కడి నుంచో సేకరించి వాటిని మనకి గ్రాంధిక భాషలో ఉన్న వాటిని కూడా వ్యావహారిక భాషలోకి తర్జుమా చేసి చక్కటి శైలితో భాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శించకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన పుస్తకాలు నిజంగా నేను కూడా 500 పైబడి పాటలు రచించాను. నా పాటలన్నీ కూడా జనబాహుళ్యంలోకి వెళ్ళాయి. మా పార్థసారథి గారి తాలూకా మ్యూజిక్ కంపోజిషన్స్లో చాలా చేసాం. అయితే ఈయన రచనలు చూస్తే వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఇప్పుడే మహేంద్ర గారు చెప్పినట్టు వచనం రాస్తారు, కవిత్వం రాస్తారు, పద్యం రాయగలరు. ఆయన రాయలేదంటూ ఏదీ లేదు. అలాంటి మహానుభావుడు రచించిన ఈ పుస్తకం గురించి నేను సమీక్ష చేయడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే నాకు అనిపిస్తుంది ఇప్పుడు.
నేను ఇందులో ఏదైనా తప్పులు ఉంటే మటుకు దయచేసి మన్నించండి. కేవలం పరాశర సంహిత అనే ఉపాసనా గ్రంథంలో ఉన్న విషయాల్ని చాలా మట్టుకి మనకి ప్రస్తుత సమాజంలో తెలియవు, చాలామందికి తెలియవు. రామాయణం తెలుసు, వాల్మీకి రామాయణం బేస్ చేసుకొని దాని ప్రకారంగా రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం, అప్పుడు రాముల వారు వెళ్ళి ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేసి రామాయణాన్ని మనకి అందించారు. అయితే ఇది భూలోకంలో జరిగింది. ఈ పరాశర సంహిత అనే ఉపాసనా గ్రంథంలో మనకున్న రావణాసురుల సంఖ్య 3. ఆకాశలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో. 3 లోకాల్లో ఏంటంటే పాతాళ లోకంలో మైరావణుడు అవతారంలో ఉన్నది ఆయన. ఆకాశలోకంలో శతకంఠ రావణుడు, శతకంఠాలు ఉన్నాయి. ఇక్కడ మనకి దశకంఠుడే ఇక్కడ భూలోకంలో, అక్కడ మాత్రం శతకంఠం. సో ఏంటంటే మనకి ఈ విధానంలో రామాయణంలో మనకి వాల్మీకి గారు చెప్పిన విధానంలో ఆంజనేయ స్వామి రాముల వారు ఆ లంకకి చేరుకోవడానికి కానీ అక్కడ రావణాసురుడితో యుద్ధం చేయడానికి కానీ ఎంతో సహకరించారు. వారిని కట్టి తర్వాత సీతమ్మ వారి జాడ తెలుసుకోవడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాతాళ లోకంలో మైరావణుణ్ణి సంహరించిన వ్యక్తి ఆంజనేయ స్వామి. ఆయన తాలూకా అంటే మనకి విష్ణుమూర్తి శ్రీహరి తాలూకా అవతారాలు, తర్వాత ఆయన బ్రహ్మాండ రూపం అన్నీ చూస్తాం. అలాగే ఆంజనేయ స్వామికి కూడా బ్రహ్మాండ రూపం చూపించి అక్కడ మైరావణుని సంహరించిన విధానం ఉంది. అదేవిధంగా మనకి ఆకాశలోకంలో చూసుకుంటే శతకంఠ రావణుని సంహరించిన వ్యక్తి సీతమ్మవారు. ఆవిడ కాళికా మాత అవతారంలో అక్కడ శతకంఠ రావణుడిని సంహరించారు. ఇక్కడ 10 మంది తలలతో ఉంటేనే చాలా కష్టమైంది రాముల వారికి. అక్కడ శతకంఠుడు ఆయన సంహరించడానికి ఆవిడ కాళికామాత అవతారం ఎత్తి ఆవిడ అంశలోంచి శతకంఠ రావణ్ణి సంహరించింట. అంటే ఈ విషయాలన్నీ కూడా చాలా మట్టుకు మనకి ఎక్కడ అంటే అందుబాటులో ఉన్నాయా అంటే ఉన్నాయి. మనం చాలా గ్రంథాలను ఏమొచ్చి చదువుతాం చూస్తాం. కానీ ఈ ప్రస్తుత జనరేషన్లో ఏమవుతుందంటే గ్రంథాలు చదివినా కూడా, చదివే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు దురదృష్టవశాత్తు. చదివినా కూడా అందులో ఉన్న సారాన్ని అంతటినీ కూడా అవలోకనం చేసుకునే పరిస్థితిలో లేదు. అలాంటి వాళ్ళ కోసం కూడా భావితరాల వాళ్ళకి చిన్న చిన్న కథల రూపంలో ఏవి నేను ఇప్పుడు ఆవిష్కరించిన చిన్ని కథలే కాదు, ఇక్కడ ఈ శ్రీ ఆంజనేయంలో కూడా ఎంతో సులభ శైలిలో చక్కటి భాషా ప్రయోగంతో అందించిన విధానం మాత్రం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది మనం అలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకానికి ముందు మాటగా అంటే శ్రీ కుప్పా కృష్ణమూర్తి గారు రాశారు, అలాగే పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు రాశారు. అలాంటి మహానుభావులందరూ కూడా దీన్ని చదివి దానిలో ఉన్న సారాన్ని వాళ్ళ మెసేజ్లో వాళ్ళు పెట్టడం జరిగింది. ఇంత చక్కటి పుస్తకాన్ని ఈనాడు మన ప్రతిభాశిరోమణి పార్థసారథి గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన తర్వాత దాని గురించి మాట్లాడాలి అని నేను ఎంతో అనుకున్నాను. కానీ నేను ఎంత మాట్లాడినా అది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ పరిశోధనాద్వి గారు, శోభనాద్వి గారు రాసిన విధానం ఇలా అలా లేదు. అంతేకాకుండా ఇందులో ఈ పుస్తకంలో మనకి ఈయన ఇప్పటికి 12 రచనలు చేశారు. 12 ప్లస్ ఇవాళ 2, ఇవి 2 కూడా కలిస్తే 14 అయ్యాయి. అందులో నా దగ్గర ఆయనవి చాలా రచనలు ఉన్నాయి. ఆయన రచించిన ప్రతి పుస్తకం నాకు అందించడం కూడా జరుగుతుంది. నేను దాన్ని చదివి నిజంగా నేను రాసే ఎన్నో పాటల్లో కొన్ని పాయింట్లు కూడా నేను సేకరించి చేసుకునే అవకాశం కలిగింది. కల్పవృక్షం, మహాభారత కల్పతరు, భాగవత కల్పతరు, ధ్రువం, తపోవనం, గజానన్ చరిత్ర, వివాహం అంటే పెళ్లి చూపుల దగ్గర నుండి
16 రోజుల పండుగ దాకా సంపాదకీయం, అక్షరం, చీరాల లక్ష్మీనరసింహస్వామి చరిత్ర, ధర్మం మానుషరూపేణ, దైవం మానుషరూపేణ మనందరికీ తెలుసు. కానీ ధర్మానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ధర్మం మానుషరూపేణ. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మానికి పెద్దపీట వేసి ధర్మం మానుషరూపేణ అంటూ, అలాగే శివదర్శనం, గీత మనిషిని మారుస్తుందా, మనిషిగా చేస్తుందా, ఇలాంటి ఆలోచన అంటే చదివిన ప్రతి వ్యక్తి ఆలోచించే విధంగా వాటిని అంత అద్భుతంగా రచన చేశారు. ఇలా చేస్తూ ఇక్కడితో ఆగేదా? ఇందులో ఈయన దాదాపు 60 కథల్ని పిల్లలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే, అంటే ఇది పిల్లలకి అని ఎందుకు అంటున్నా అంటే, మనందరికీ ఈ రామాయణం వాల్మీకి గారు రచించినవి, అదే కాకుండా తదనంతరం వచ్చిన అనేక రామాయణాలు ఉన్నాయి. అన్నిట్లోవి కూడా మనం వివిధ రకాల, అంటే మన పురాణ ఇతిహాసాలన్నింటినీ తీసుకున్నా కూడా పరిశోధనాద్రి గారు, శోభనాద్రి గారు చేసే పరిశోధన మట్టుకి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంలో భాగంగానే ఈ 60 కథల్ని తీర్చిదిద్దడం జరిగింది. వీటిని చేస్తూ మళ్ళీ ఆంజనేయ అవతారాలు, 9 ఆంజనేయ అవతారాలు ఉన్నాయి, వాటిని గురించి విపులీకరించారు. అలాగే ఆంజనేయ స్వామికి 27 నామాలు ఉన్నాయి, ఆ 27 నామాల్ని విశదీకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథం నిజంగా ఒక మనకి జీవిత గుణపాఠం కింద కూడా ఉంటుంది. మనం అనునిత్యం ఎదుర్కొనే ఎన్నో సందర్భాలకి సమాధానం కూడా ఈ గ్రంథాల్లో దొరుకుతాయి. అంత అద్భుతమైన రచన చేశారు శ్రీ శోభనాద్రి గారు. ఇలాంటి అద్భుతమైన రచన గురించి నేను ఇంతకన్నా ఏమీ చెప్పడానికి నేనైతే సాహసించలేకపోతున్నాను. ఎందుకు అంటే నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, మీరు చదివితే మట్టుకి ఇంకా చాలా ఆనందం కలుగుతుంది. అలా చెప్పుకుంటూ చూస్తే కనుక మనకి ఇప్పుడు రావణాసురుడికి సోదరి మనకి భూలోకంలో శూర్పణఖ, అలాగే పాతాళలోకంలో మైరావణుడి తాలూకా సోదరి దుర్దండి. అలా తీసుకుంటే శతకంఠ రావణుడు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇంటి గుట్టు లంకకి చేటు అనే సామెత ఉంది మనకి. అక్కడ అదే జరిగింది. ఇక్కడ శూర్పణఖ, తర్వాత మనకి విభీషణుడు రావణాసురుడి తాలూకా సంహారంకి రాముల వారికి ఇచ్చిన సలహా. అలాగే దూర్దండి ఆవిడ హనుమంతుల వారికి చెప్పింది, మా మైరావణుడి తాలూకా పంచప్రాణాలు కొండ గుహల్లో దాగి ఉన్నాయి అని. సో ఇవన్నీ ఏంటంటే ఇంటి గుట్టు లంకకి చేటు అనే సామెతకి చాలా దగ్గరగా ఇక్కడ రావణాసురుడి తాలూకా జీవితానికి, అలాగే ఆంజనేయ స్వామి వారి తాలూకా పాత్రకి ఎంతో ప్రాణం పోసి అద్భుతమైన రచన సాగించారు. భాష విషయంలో ఆ భాషా పరిజ్ఞానం గురించి కూడా మాట్లాడే శక్తి కానీ స్థాయి కానీ నాకు లేదు. ఇంతటితో నేను ఆయన రచించిన శ్రీ ఆంజనేయం పుస్తకం సమీక్ష గురించి ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. మీరందరూ చూడాలి, చదవాలి. చదివిన తర్వాత అందులో ఉన్న సారాన్ని మీకే అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంత భయపడుతూ చెప్తున్నాను ఈ విషయాన్ని అనేది. అంత అద్భుతమైన రచన. నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ పుస్తకాన్ని కొని చదివి అందులో సారాన్ని మన భావితరాల వాళ్ళకి అందిస్తే ఈ శోభనాద్రి గారు చేసిన ఈ ప్రయత్నానికి సార్థకత దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. ఇకపోతే మనం చిన్నారులకు చిన్ని కథలు, మనకి రామాయణం, మహాభారతం, భాగవతం, ఇవి మనకి మామూలుగా మనకు ఉన్న శాస్త్రీయ పద్ధతుల్లో సాగుతున్న గ్రంథాలు. వీటన్నిటినీ మనం చక్కగా చదువుకుంటున్నాం. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందించాం. మనకి మన తాతలు తండ్రుల నుంచి వచ్చేవి మనం మన పిల్లలకి మన మనవలకి అందిస్తున్నాం. చాలా సంతోషం. ఇవే కాకుండా ఆయన ఇందులో మొత్తంగా రాసినవి ఎలా ఉన్నాయంటే 160 దగ్గర కథలు, 165 కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కూడా చూస్తే ఎక్కడెక్కడి నుంచి తీశారంటే పద్మపురాణం, తులసి రామాయణం, స్కాంద పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం, ఇలా ఏ ఒక్క గ్రంథాన్ని ఆయన విడిచిపెట్టలేదు. వాటిల్లో ఉన్న కొన్ని పాత్రలు మనకు తెలియవు. వాస్తవానికి చెప్తే అసలు అవునా ఇదో పాత్ర ఉందా, ముష్కరుడు అనే పదం మనం వాడుతూ ఉంటాం, మూర్ఖుడు అనే పదాలు వాడుతూ ఉంటాం. అవన్నీ కూడా మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయని మనకు తెలియవు.
ఇలా పరిశోధించే శోభనాద్రి గారి వ్యక్తులకు మాత్రమే తెలుస్తాయి. ఇలాంటివి చాలా తీసుకొచ్చారు. అయితే ఈ కథల్లో ఈ చిన్నపిల్లలకు చిన్న కథల్లో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి కథకి ముందు ఒక పద్యం రాశారు, ఆ పద్యానికి భావం ఇచ్చారు. ఆ పద్యం భావం దాని తాలూకా నీతి మనం చదివితే ఆ కథ దేని గురించి చెప్తున్నదని అర్థమైపోతుంది. స్వామి వివేకానందులు వారు చెప్పారు, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవదాన్ని బోధిత అంటే అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటూ ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఎన్నో అడ్డంకులు వస్తాయి కానీ వెనక్కి తిరక్కు, ముందుకు సాగిపో. అదే పంధాన్ని అవలంబించిన భగీరథుడు గంగమ్మ తల్లిని భూమిని మీదకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా చేస్తున్నాడు అనుకో, మనం ఏమంటాం, భగీరథుడు ప్రయత్నం చేసేదా అంటూ ఉంటాం. అలాగా భగీరథుడు కథ. అలాగే మనకి ఎన్నో కథల్ని ఈయన ఇందులో తెలియచేస్తూ వచ్చారు. అందులో భగీరథుడు ఎంత సాయశక్తులు ప్రయత్నించి వాళ్ళ తాతలకి ముత్తాతలకి ఆ గంగమ్మ తల్లిని చేరవేయాలి, భూలోకంలో ఉన్న పాతాళ లోకంలో ఉన్న వాళ్ళకి అందించాలి అనే తాపత్రయం ఎంత పడ్డారో అవన్నీ కూడా చిన్నపిల్లలకి చిన్నగా మనం నేర్పించే నీతులు. మనం ఒక పెద్ద గ్రంథం ఇచ్చి భాగవతం ఇది చదువుదా అన్నాం అనుకోండి, చదువుతారు, మన బాధ పడలేకో ఎలాగోలా, కానీ దాన్ని ఎంతవరకు మెదడుకి ఎక్కించుకుంటారు అనేది కూడా చాలా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు పార్థసారథి గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. పలికిన భాగవతం అనే ఒక కార్యక్రమం చేసి మొత్తం ఈ జనరేషన్లో ఇప్పుడు ఉన్న పిల్లలందరికీ కూడా ఎంతోమందికి పద్యాలు నేర్పించి ఆ పద్యాలని శీర్షికల కింద టీవీలో ప్రసారం చేశారు కదా, అది ఎంతో మైలేజ్ ఇచ్చింది. అంటే మైలేజ్ అంటే ఆయనకు కాదండి, సమాజానికి ఎంతో మేలు చేసింది. అలాగా ఇప్పుడు మన శోభనాద్రి గారు రాసిన ఈ చిన్ని కథల పుస్తకం చూస్తే ఇన్ని కథలు ఉన్నాయా, చిన్నపిల్లలకి ఇన్ని కథలు ఉన్నాయా, మనం నిజంగా నేను కూడా నా కొడుక్కి చెప్పానో లేదో ఇన్ని కథల్ని అని అనిపిస్తుంది. అంటే నేను మిస్ అయ్యాను చాలా. కాబట్టి దయచేసి ఈ చిన్ని కథల పుస్తకంలో కూడా ఏంటంటే మనకి 171వ పేజీలో ధర్మవ్యాధుడు అనే కథ ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే మహాభారతం నుంచి తీశారు ఆయన. చేసి నేను గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప అని వాదులాడుకునే వాళ్ళకి అంతిమంగా జరిగేది ఏంటి అనేది తెలియచేశారు. అలాగా ఏ వ్యక్తి కూడా తమో గుణం పాలైపోకూడదు. తమో గుణం పాలైతే మనకి ఏమవుతుందంటే హైగ్రీవ అవతారం దానికి మనకి మచ్చుతునక లక్ష్మీదేవి సహితం శ్రీ మహావిష్ణువుని అక్కడ కోల్పోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఎంతో అర్థమయ్యే భాషలో చక్కగా మనకి అందించడం జరిగింది. ఇలా చెప్తూ పోతే కనుక 187వ పేజీలో అశ్వశివుడు అని ఒక మహారాజు కథ చెప్పారు ఆయన. అందులో ఏంటంటే అణువణువున భగవంతుడు ఉన్నాడు. అన్నిట్లో నువ్వు దేవుణ్ణి చూస్తే దైవత్వాన్ని నువ్వు రీచ్ అయినట్టే. దైవత్వం కోసం రామకృష్ణ పరమహంస వారు, తర్వాత స్వామి వివేకానందుల వారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. కానీ ఇక్కడ మన శోభనాద్రి గారు చాలా సులభ శైలిలో చెప్పారు. ఏంటంటే అశ్వశివుడు అనే మహారాజు తాలూకా వృత్తాంతాన్ని తెలియచేశారు. ప్రతి జీవిలోని కనుక దేవుణ్ణి నువ్వు చూసినట్టయితే భగవంతుడి దర్శనం నీకు అవుతుంది. అలా చెప్పుకుంటూ 218వ పేజీలో ఒక ఉపయాజీ అనే ఒక రాశారండి ఆ కథ. ఆ కథలో ఏం చెప్పారంటే, అంటే క్రతువులు చేస్తూ ఉంటాం, అంటే యజ్ఞాలు యాగాదులు అన్నీ చేస్తూ ఉంటాం. ఈ యజ్ఞ యాగాదులన్నీ చేసే ప్రక్రియలో స్వార్థం అనేది ఉండదు. సమాజం కోసం, సమాజం బాగుపడాలి, సమాజంలో నేను భాగస్వాన్ని, నా తరం బాగుండాలి, నా భావితరాలు బాగుండాలి అని యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అలాంటివి చేసే ప్రక్రియకి సూచనగా ఆయన ఉపయాజీ అనే ఒక కథ రాశారు. అద్భుతమైన రచన. సో ఇలా చెప్తూ పోతే మొత్తం 165 కథల గురించి చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి సమయం మనకి సహకరించదు. కాబట్టి ప్రతి కథ నేను చదివాను. అందుకే నేను వాటి మీద కొంత అవగాహనతోటే మీ ముందు నిలబడ్డానే కానీ సాహసం మొత్తం చేయలేకపోతున్నాను.
ఈ పుస్తకాలు దయచేసి కొనండి, కొని చదివి మీ పిల్లలకి మనవలకి అందించండి. వాటిలో సారం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకునేలా చేస్తే శోభనాద్రి గారి తాలూకా ప్రయత్నానికి ఆ హనుమంతుల వారి తాలూకా ఆశీస్సులు తోడై గ్రంథకర్తగా ఆయనకు ఒక ఆనందం కలుగుతుందని తెలియచేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శోభనాద్రి గారికి, అలాగే కమిటీ సభ్యులకు, వేదిక మీద ఉన్న వారికి, సభలో ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇందాక ఊరికే అనలేదు, సాఫ్ట్వేర్ అయినా సాహితీ వేర్లని మర్చిపోలేదు శ్రీనివాస్ గారని. తెలియదు అంటుంటేనే అనుకుంటూనే బోల్డ్ విషయాలు చెప్పారు హనుమంతుడిలాగా. తన శక్తి తనకి తెలియదు అన్నట్టు. ఇవాళ థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు మీరు. మంచిగా వంట చేస్తుంటే ఆ పోపు వేసినప్పుడు ఆ వాసన ద్వారా మనం తినాలనిపిస్తుంది. అలాంటి వాసనని ఈ పుస్తకం గురించి చెప్పారు మీరు, అద్భుతంగా ఉంది. శోభనాద్రి గారి గురించి పరిశోధనాద్రి అని చెప్పారు. నాకు ఇంకొక ఇలాంటి కథలన్నీ చదివితే ఏమొస్తుంది మనకి, ఒక మంగళప్రదమైనటువంటి ఆలోచనలు వస్తాయి. తెలుగులో శోభనము అంటే మంగళము అనేటువంటి మీనింగ్ కూడా ఉంది. శోభనాద్రి అంటే మంగళాలన్నీ తన దగ్గరే ఉంచుకున్నటువంటి అద్రి అంటే కొండలాంటి వారు మన శోభనాద్రి గారు అనమాట. అందుకే అలాంటి మంగళకరమైనటువంటి కథలన్నీ కూడా ఏర్చి కూర్చి మనకి అందిస్తున్నారు. నిజంగా సార్ ఇది హృదయంలోంచి వచ్చేటువంటి మాట. ముఖస్థుతి ఇప్పుడు మీ వయసుకి కానీ నా వయసుకి కానీ మిమ్మల్ని పొగిడి నేను సాధించేది ఏం లేదు, పొగిడించుకుంటే మీకు వచ్చేది ఏం లేదు. ఇది కేవలం మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట. ఇది అద్భుతంగా ఉంది. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు అంటాడు అన్నమాచార్యుల వారు. భుక్తి ముక్తి తానే ఇస్తాడు. ఎక్కడిస్తాడు? ఎక్కడో కాదు, భూమిలోనే ఇస్తాడు. పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు, ఎట్ట ఎదుటి బిడ్డ పరమాత్ముడు అంటాడు. పచ్చిపాలలో వెన్న ఎక్కడుంది? పాలలో వెన్న ఉందంటే ఉందా అంటే ఉంది. ఎక్కడుందంటే మరి సాధన. ఆ సాధనకి అవసరమయ్యేటువంటి శక్తిని, యుక్తిని అనేక రకాల కథల రూపంలో మనకు అందిస్తున్నటువంటి వారు. వెన్న చేత బట్టి వివరము తెలియక గుర్దము కోరునట్టి అతని భంగి తాను దైవమయ్యు దైవము వెదకురా విశ్వదావిరామం వినరు. నీలోనే ఉన్నాడురా దైవం. అది తెలుసుకోవాలంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ని రకరకాల కథల ద్వారా వస్తున్నటువంటి శోభనాద్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, అయ్యా మీరు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదికన అలంకరించినటువంటి పెద్దలకు, బుధజనులైన సదస్యులకు నమస్కారం. మా అధ్యక్షుల వారు మొదట్లోనే చెప్పారు, సమయాన్ని కాస్త జాగ్రత్తగా వాడండి, నేను మీరు ఎక్కువ చేయకండి అని. అందుకని చాలా క్లుప్తంగానే చెప్తాను. నా కవితా ప్రస్థానం ఎలా మొదలైంది అనేది అదొక మధురమైన అనుభూతి. మా తాతగారు మా స్వగ్రామం కృష్ణా జిల్లా నందమూరులో కాశీ విశ్వేశ్వరుడి యొక్క ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయంలో 13 రోజుల పాటు 85 మంది వేద పండితులను పెట్టి అతిరుద్రం చేశాం. చిన్న ఆలయం ఇంతే ఉంటుంది ఆలయం. వస్తే ఊళ్ళో ఉన్నది 2 బ్రాహ్మణ కుటుంబాలు. ఒకటి మా శివాలయం పూజారిది, రెండవది ఇతరులు కట్టించినటువంటి విష్ణు ఆలయం, దాని అర్చకుడు వైష్ణవుడు. మేమందరం బయట గురించి వచ్చి ఆ శివరాత్రికి కళ్యాణాలు అవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. సాయంత్రం పూట పురుష సూక్తం చెప్తూ పారాయణ చేస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు అడిగారు, అయ్యా ఇవన్నీ మాకు ఎవరైనా రాసి చెబితే చదువుకోవాలని ఆసక్తిగా ఉంది అన్నారు. ఆశ్చర్యం వేసింది. బ్రాహ్మణులే వేదం చదవడానికి దూరంగా వెళ్ళిపోతూ ఆసక్తి చూపించట్లేదు, ఇక్కడ బ్రాహ్మణ కుటుంబాలే అందరూ అన్యకులస్తులు, వీళ్ళందరూ వేదం మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించి అడుగుతున్నారు అనుకున్నా. ఖాళీగా కూర్చున్న వాళ్ళని కూర్చోం కదా, అటు శివుని చూస్తూ ఉంటాం, కాసేపు వీళ్ళని చూస్తూ ఉంటాం, వచ్చిన వాళ్ళని చూస్తుంటే ఎందుకు అప్పటిదాకా అసలు నాకు ఏదో నేను కార్పొరేట్స్లో పనిచేసి వచ్చిన వాడిని, అసలు ఈ ఆలోచన లేదు, ఏమీ లేదు. పత్రిక స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆదేశం మనసుకు తట్టింది. పత్రిక అనగానే పక్కన ఉన్నటువంటి ఎవరైతే కర్త ఉన్నాడో నాకు చేయిస్తున్నాడో నా చేత ఆయన మంచి ఘనాపాటి ఆయన అడిగా, మీరు ఏమన్నా వేదంలోని వ్యాసాలు అందిస్తే నేను పత్రిక నడుపుతాను అన్నా. ఆయన తప్పకుండా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నుంచి మీకు తెలుసు కదా అక్కడ మాట, ఆయన ఒక వ్యాసం ఇవ్వలేదు, నేను చాలా కష్టపడి పెద్ద పెద్ద పండితుల దగ్గర నుంచి అనేకమైనటువంటి వ్యాసాలు సేకరించి ఒక 14 ఏళ్ళు నడిపా. ఈ కార్యక్రమంలో అన్ని రకాల వయసుల వారిని కలవటం, విభిన్న రంగాల్లోని వాళ్ళందరినీ కలవటం, వీళ్ళందరి అభిప్రాయం కూడా వాళ్ళందరూ వింటూ ఉంటే, వాళ్ళ ఆలోచనలు వింటూ ఉంటే
మన గ్రంథాలన్నీ కూడా చాలా విస్తారంగా ఉన్నాయి, ఉద్గ్రంథాలు చదవటం కష్టంగా ఉంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసినటువంటి రామాయణాన్ని తెచ్చి పద్యం, దానికి ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానంతో పూర్తిగా అధ్యయనం చేశాను. అది 10,000 పేజీలకు పైగా వచ్చింది. అప్పుడు అనిపించింది నాకు, దీన్ని ఎవరు చదవగలరు? స్కూల్కి వెళ్ళే పిల్లలు చదవటానికి టైం లేదు, కాలేజీకి వెళ్ళే పిల్లలకి లేదు, ఉద్యోగస్తులకు అసలు తీరిక లేదు, మరి ఎట్లా చదువుతారు? దీన్ని మనం చాలా సింపుల్గా చెప్పాలి అనే ఒక ఆలోచన వచ్చి, నాకు బాల్య స్నేహితుడు, నాకు అన్నగారు, అంటే నేను అన్నగారుగా భావిస్తూ ఉంటాను, నాకు గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నా ఆవేదన చెప్పాయి, ఏమిటి ఇలాగ ఉన్నది పరిస్థితి అని. ఆయన పత్రిక బాగా నడిపేవు, చాలు, నువ్వు ముందు తరాలకి అవసరమైనటువంటి విధంగా ఈ ఇతిహాసాలని, పురాణాలని చిన్న కథలుగా రాయటం మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు రామాయణం, భారతం, భాగవతం ఇలా రాసుకుంటూ వచ్చి ఈ గ్రంథాలన్నీ చెప్పారు కదా వారు, చేయటం జరిగింది. ఆ ప్రక్రియలోనే శ్రీ ఆంజనేయం. తర్వాత నాకు అనిపించింది, కేవలం వాటిని చిన్న కథలుగా మనం అందిస్తూ వచ్చాను తప్ప వీళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి, వీళ్ళకి వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి విషయం మనం సూటిగా చెప్పలేదు, కథను మాత్రమే చెప్పామనుకునే భావంతో ఈ గ్రంథాలు, పురాణాల్లోనే మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి కొన్ని కథల్ని ఏవైతే ఉపయోగపడతాయో తీసుకుని అందులో ఉన్నటువంటి మొరల్ని హైలైట్ చేస్తూ చెప్తూ ఆ కథని చదవటం వల్ల మనం మన జీవితాలను ఎలా చక్కదిద్దుకోగలుగుతాం అనేది చెబుతూ చిన్నారులకు చిన్న కథలు రాయటం అనేది జరిగింది. ఏ మనవాడినైనా అడగండి, ఏ మనవరాలని, చిన్నపిల్లలు ఏమడుగుతారు, తాతయ్యని కథ చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళ ఛాయిస్ పాట, సంగీతం అంటే ఇష్టపడతారు. అందుకని ఈ రచనలనే వీటిని పాటలుగా రాద్దాం అని చెప్పి లలితాదేవి చరితం, గణపతి చరితం, ఇప్పుడు ఆంజనేయ చరితం, ఇలా కొన్ని శివుడి మీద గీతాలు రాయటం జరిగింది. ఒక 7 పాటలు, బాలాంతరపు శివుడి మీద పాటలు ప్రభాకర్ గారు పాడాడు, చిన్న కుర్రవాడు. ఆయనకి సంగీతం నేర్చుకున్నాడు కానీ ఇంట్రెస్ట్ లేదు. ఆయన అన్నాడు, వాళ్ళ ఇంకొక మిత్రుడు, మీరు అమ్మవారి మీద రాయాలండి అన్నారు. సరే అలాగనుకున్నాం కదా అని లలితాదేవి చరిత్రను రాసి, ఏమయ్యా పాడతావా అన్న. నాకు తిరుగుబడి లేదండి, నువ్వు చూస్తానండి అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అప్పుడు శ్రీనివాస్ గారు పార్థసారథి గారిని పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయటం ఎందుకు అనేది, ఎందుకు ఆగింది ఎన్నాళ్ళు అనేది అక్కడ మొదలైంది. నేను అమ్మవారిని అర్చించుకోవటం అక్షర రూపంలో పెట్టి నా పుస్తకాల్లో భద్రపరుచుకున్నాను. ఆయన అలా ఉంటే ఏమవుతుంది, అది శబ్దం అని ఊరికే రాయటం వల్ల కాదుగా, దానికి స్వరం చేకూర్చి శబ్దం చేసి అమ్మవారికి వినిపించాడు, పరమేశ్వరుడికి వినిపించాడు. ఆయన పాడుతుంటే నాకు అమ్మవారి దర్శనం అవటం, అయ్యవారి దర్శనం అవటం జరుగుతుంది. ఇదే మాట ఆయన అనుకున్నాడు. ఆయన ఎలా చెప్పగానే అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం అయితే గంగబొడ్డిన పిచ్చివాళ్ళకి తిరుగుతూ ఉంటాడు తప్ప ఇలా సభలను ఈ లౌకికమైన విషయాలకి రాడు. ఇది ఆ అనుభూతి ఏదైతే రాశామో ఆయన వర్ణన చేస్తుంటే సాక్షాత్తు అలా కలపడుతూ వస్తూ ఉంటుందన్నమాట. అంత అద్భుతమైన గాయకుడు ఆయన పాడుతుంటే ఆ అనుభూతి కలగటం, ఈ గీతాలు రాయటం జరిగింది. వీటిని మనం రాసుకోవటం, పాడుకోవడం సరిపోదు కాబట్టి విశ్వవ్యాప్తం చేయాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మా ఫౌండేషన్ పేరు మీదే నేను రాసిన ఈ గ్రంథాలని నేను చదివి వినిపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ గురువుగారు ఉన్నారు, కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు, వారిలాగా ప్రవచనం నేను చేయలేను కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను అని మాత్రమే చెప్పగలను. కాబట్టి తర్వాత వీరి పాటలు ఇవి పెడితే, శివరాత్రి నాడు వారు పాడిన శివుడి జోలపాట, అది జోలపాట, శివుడికి జోల పాడకూడదు అని భావనలో మిద్దరం మాట్లాడుకుని, ఎవరో రాశారో నాకు నచ్చలేదు, శివుడికి జోలపాట ఏమిటి, నిద్రపోకూడదు అని అంటే, రాయండి గురుగారు మీరు వస్తే ఎలా వస్తుందో అన్నారు. అంటే జోలపాట లేల నీకు జటాధార, నిదుర ఏలనయా నీకు గంగాధార, జన్మలిక చాలు లయం చేసుకో, జోలపాడు శివ నిద్రోతా నీలో. ఆయన జోలపడాలి మనకి, మనం ఆయన జోలపాడటం ఏమిటి? ఆ పాటని శివరాత్రి నాడు 1,00,000 మంది పైగా విన్నారు. మీరందరూ కరతాళ ధనులు మిన్నుముట్టేటట్టుగా చెప్పకపోతే ఆయనకు ఉత్సాహం రాదు. కళాకారుడు 2 కోరుకుంటాడు, కనకం,
బాగా మీరు డబ్బులు ఇస్తే ఆనందపడతాడు కళాకారుడు ఎవరైనా, లేదా మీ చప్పట్లకు మురిసిపోతాడు. ఈ అంతకు మించి ఏమీ అక్కర్లా. మన దగ్గర ఆ డబ్బులు మనం ఇవ్వలేము, మన దగ్గర కనీసం కరతాళతలను గట్టిగా ఇవ్వాలి. ఇది నా సాహితీ ప్రస్థానం. ఇంతకంటే అద్భుతమైనటువంటి వ్యక్తులు పరిచయం. ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు, మేమిద్దరం 10 ఏళ్ల క్రితం బ్రాహ్మణ మహాసభలో ఇక్కడ మన వనస్థలిపురంలో అతిథులుగా వెళ్ళాం, పరిచయం చేసుకున్నాం. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజున మహాసభకు వారు రావటం అదృష్టం అని, తర్వాత ఎలాగో వందన సమర్పణలో ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఇది నా సాహితీ ప్రస్థానం. ఈ పుస్తకాలు సభ అయిన తర్వాత శ్రీ ఆంజనేయ అందరికీ కుటుంబానికి ఒకటి చక్కగా మేము కానుకగా ఇస్తాం, మీరందరూ తీసుకెళ్ళి చదవండి. రెండవ పుస్తకం ఏమైందంటే వాళ్ళ ప్రింటింగ్లో ఉన్న టెక్నాలజీ వల్ల ఒక 4 పేజీలు తక్కువ వచ్చింది. ఫామ్ పూర్తి అవ్వాలంటే 8 పేజెస్ ఉండాలి, 4 పేజీలు తక్కువ వచ్చింది. పుస్తకం ప్రింటింగ్ ఆపండి, ఈ సభలో వచ్చిన ఫోటోలు కూడా వేసి ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తామని చెప్పి దాన్ని ఓన్లీ ఆవిష్కరణ వరకు 10 పుస్తకాలు తెచ్చాం, లేదా అది కూడా మీకు ఇచ్చేవాడిని. అయినా తర్వాత మీరు మా ధర్మాధికారి గారితో కాంటాక్ట్లో ఉంటే అవి కూడా ఇక్కడికి వస్తాయి. అన్నీ కూడా మన భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.